రోడ్లు వాళ్ళు కాదు, ప్యూర్ గోల్డే. ఇదేంటి జేబులో పెట్టేస్తున్నావు? నువ్వు నాకు ఎంత ఇవ్వాలి? 1000 రూపాయలు. అమ్మా ఆ ఇచ్చిది పట్టుకెళ్ళి. అయ్యో, ఏంటి బాబాయ్ గారు చంటి కుర్రాళ్ళ అలా ఏడుస్తున్నారేంటి? అదేనమ్మా, ఆ చిట్టుబాబు మా ఆవిడ ఉంగరం నా దగ్గర నుంచి లాక్కుపోయాడు. అతగాడికి బాకీ ఉన్న మాట మాత్రం నిజం. అయితే అంత మాత్రానికి పీక్కుపోవాలా? దాని సంగతి మీకు తెలుసు కదా. ఈ విషయం తెలిసిందంటే నన్ను నరికి ముక్కల కింద చేసేసి గొట్టాల ప్యాకెట్లో ప్యాక్ చేయించేస్తుంది. అమ్మా అమ్మా అమ్మా, ఎలాగైనా సరే చిట్టుబాబు చెప్పి ఆ ఉంగరం ఇప్పించేయమ్మా ప్లీజ్. అక్కడ ఏం చేస్తున్నావు? వస్తున్నా అమ్మా. ఎలాగైనా ఈ పని చేసి పెట్టమ్మా. 10 రోజులు అతగాడి బాకీ ఏం చేస్తున్నావు? విమానం టైర్లకు ప్యాచీలు వేస్తున్నాను. ఏంటి నీ గోళ? ఆ గూట్లో 50 రూపాయలకి అయితే పెట్టాను, తీసావేంటి? 50 రూపాయల నోట? ఇందాక నీరు తీయించిన ఉంగరం తెచ్చినప్పుడు 50 రూపాయల నోటు అక్కడే ఉంది. అయితే నువ్వు పనిలో ఉంటావు కదా, నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని దాని మీద ఉంగరం పెట్టాను. ఓరి దేవుడు, 50 రూపాయల నోటే అనుకున్నాను, ఉంగరం కూడా పోయిందనమాట. ఈ వేళ ఉంగరం సంగతి అటో ఇటో తేలిపోవాలి. ఎక్కడ ఎక్కడ దొంగ సచ్చిన వాళ్ళు? నేను ఉండగా ఎవడు ఇంత పని చేసింది? వర్కర్లందరినీ పిలు వర్కర్లందరినీ. ఉంగరం సంగతి అటు ఉంచు. క్యాష్ 50 అంటే మాటలా? ముందు ఆ ఉంగరం సంగతి తేలాలి. ఎరా గూట్లో ఉంగరం పెట్టాడంట, ఎవరిని చూసారా? నువ్వు అలాగుండు. ఇలాంటి విషయాలు చాలా తెలివిగా డీల్ చేయాలి. ఎరా రే, ఆ మనిషి ఇంకొకసారి చూడండి రా. పగలు రాత్రి కష్టపడి పైసా పైసా కూడబెడుతుందిరా. ఏమండి, మనకు పిల్లలు వద్దండి, మన వర్కర్లే మన పిల్లలు అంటే సరే అని ఆపరేషన్ చేయించే. అవునరా, మిమ్మల్ని నా బిడ్డల్లో చూసుకుంటున్నాను రా. వద్దు వద్దు, సొంత బిడ్డలే పరాయి వాళ్ళు అయిపోతున్నారు. పరాయి వాళ్ళు మన బిడ్డలు ఎలా అవుతారు సరోజిని? అందుకే ఇక నుంచి నాకు నువ్వు, నీకు నేను, అంతే. చాలండి, ఈ మాత్రం మాట చాలు. పాపిష్టదాన్ని, ఇంత మంచి మనిషిని నానా మాటలు అన్నాను, నన్ను క్షమించండి. ఏమండి సరోజిని, ఏమండి సరోజిని, మీరేంటి ఇలా వచ్చారు? మీరు రాగానే చిట్టుబాబుని పిలిచి మ్యాటర్ అంతా చెప్పేశాను బాబాయ్ గారు. జరుగుతున్న ఈ సెంటిమెంటల్ సీన్ చూసి చాలా కుమిలిపోతున్నాను. మీరు నాకు ఇచ్చిన బాకీకి బదులుగా ఇదిగోండి మీరు ఇచ్చిన ఉంగరం. నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. నీ ఉత్తరం చదివాను. గ్యాస్ కంపెనీ వాడు నన్ను నీ మిస్సెస్ అని అంటే చిత్రమైన పులకింత కలిగింది అని రాశావు. ఇలాంటి అనుభవం నాకు ఎదురైంది. నాతో మాట్లాడిన దొంగ నిన్ను నీ వారు అని తెగ వర్ణించి పారేశాడు. మనం ఒకరినొకరు చూసుకోకపోయినా మన గురించి పరస్పరం వింటాం. గొప్ప అనుభవం కదూ. అన్నట్టు ఇంట్లో బియ్యం అయిపోయాయి. బుక్ షెల్ఫ్ లో మా ఫ్రెండ్ పర్స్ ఉంది. నీకు వీలుంటే దాంట్లో డబ్బులు తీసుకుని బియ్యం తెస్తావు కదూ. నీ స్వాతి. అయితే నేను ప్రేమిస్తున్న స్వాతి నా ఫ్రెండ్ ధనలక్ష్మి ఒకరేనమాట. చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా, ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు కొనిపోనా.
పెదాల్లో ప్రథమ పదము నువ్వే, పెదల్లో తరగని గని నువ్వే, జగల్లో అసలు వరము నువ్వే, జనాల్లో సిసలు దొరవు నువ్వే, అణువణువున నాలో నువ్వే, అమృతమే చిలికావే, అడుగడుగున నాతో నువ్వే, అద్భుతమే చూపావే. నిజంలో నువ్వు నిదర్లో నువ్వు సదా నా వెంట ఉండగా, ఇదేగా ప్రేమ పండుగ, రారమ్మని రారమ్మని రామచిలుక పిలిచెను ఈ వేళ. ఫలించే పడచు ఫలము నీకే, బిగించే కాగిలి గిలి నీకే, సుమించే సరస కవిత నీకే, శ్రమించే చిలిపి చొరవ నీకే, ఎదిగొచ్చిన పరువం నీకే, ఏదైనా నీ కొరకే. నువ్వు మెచ్చిన ప్రతిదీ నీకే, నా యాతన నీకెరుకే, సమస్తం నీకు సకాలంలోన స్వయానా నేను పంచనా. సుఖిస్తాను నీ వంచన. రారమ్మని రారమ్మని రామచిలుక పిలిచెను ఈ వేళ. అల్లని వెలువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా, ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు కొనిపోనా, లేలెమ్మని లెలెహలెమ్మని లేత గాలి తాకెను ఈ వేళ. మాటల కందని ఊసులతో మనసే నిండిన దోసిలితో, ప్రేమించుకోనా ప్రతి జన్మలో కొత్త జన్మందుకోనా, నీ ప్రేమలో విహరించనా నీ హృదయాలయంలో. అమ్మో! ఓ! నీకేం చెప్పానురా? నోరిప్పావంటే బయటికి గెంటేస్తాను. అమ్మో జోరికి చెప్పను, స్వాతికి అసలు చెప్పను. అదేంటో ప్రపంచం అంతా కొత్తగా కనిపిస్తుంది నాకు. ఎందుకో రోజు చూసే బేస్లే అయినా మెరుగురి దీపాలు వెలిగిపోతున్నాయి. ఎవరైనా తిట్టినా క్షమించాలి అనిపిస్తుంది. ఏం చేతంటారు? ఏమండి ఈ టాపిక్ మీద కాఫీ తాగుతూ మాడుకుందామా? సరే. కానీ నా దగ్గర డబ్బులు లేవు. పోన్లేండి, డబ్బులు లేకపోతే సరదాగా పప్పు రుబ్బుదురు గాని. ఆ? 2 కాఫీ. మీకు షుగర్ ఏమైనా ఉందా? లేదు. ఏ ఏదో స్వీట్స్ తిందాం. 2 పాన్ స్వీట్. ఇవాళ చాలా హుషారుగా ఉన్నారు, ఏంటో విశేషం? చాలా గొప్ప విశేషం. చెప్పాలని ఉన్నా చెప్పుకోలేని పరిస్థితి నాది. కానీ టైం వచ్చినప్పుడు మొట్టమొదటి మీకే చెప్తాను. అన్నట్టు మీ రూమ్మేట్ ఎలాగ ఉన్నాడండి? వాడికేం లేండి, హ్యాపీగా ఉంటాడు. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. థ్యాంక్స్. వాడిని అదే మీ రూమ్మేట్ ని ఒక్కసారి కలవాలని ఉందండి. మనం వేరే టాపిక్ మాట్లాడుకుంటే బాగుంటుందేమో. కోపం వచ్చిందండి, సారీ అండి. మీరెప్పుడన్నా ఎవరినైనా ప్రేమించారా? లేదు, ప్రేమిస్తే కళ్ళతో చూసాకే ప్రేమిస్తాను. మీలా కళ్ళు మూసుకొని మాత్రం కాదు. ఏమండి? హలో, మిమ్మల్ని సారీ అండి, మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేశానా? దయచేసి ఇంకెప్పుడు మా అనిల్ గురించి కానీ మా ప్రేమ గురించి కానీ చీప్ గా మాట్లాడకండి. మాది నిజమైన ప్రేమ, రూపాలకి స్వరూపాలకి చాలా అతీతమైందది. అంటే మీరు నా ఫ్రెండ్ కదా, ఎక్కడ మోసపోతారోనైనా నా భయం. మనసు కూడా మనిషిని మోసం చేస్తే లోకంలో ప్రేమ అనేది చచ్చిపోతుంది. మీరు ఎంత గొప్పవారు ధనలక్ష్మి గారు. మీ చేత ఇంత గొప్పగా ప్రేమించబడుతున్న అనిల్ అంటే జల్సీగా ఉందండి. అతనే నేనైతే ఎంత బాగుండేది. మీరు జస్ట్ ఫ్రెండ్, అతన్నా నా సర్వస్వం, నా జీవితం. మీ ఇద్దరు త్వరగా ఒకటవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. అయినా ప్రేమించిన అమ్మాయిని కలుసుకోకుండా అనిల్ గారు. ఓ ఐఎమ్ సారీ అండి. పట్టుబట్టలు సబ్బుతో వద్దే, కుంకుడుకాయలు పుడుస్తూ వద్దుకు. ఏమండి, ఈడెవడు? నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి గుమ్మం దగ్గర ఎవడో కుర్రాడు బూట్లు కనపడుతున్నాయి. ఆడితో నా మిసెస్ చాలా క్లోజ్ గా నవ్వుతూ మాట్లాడుతున్న మాటలు వినపడుతున్నాయి. ఆ? ఆ బాధ తట్టుకోలేక
రోజు తెగ తాగేస్తున్నాను. అబ్బబ్బా ఆడు నా కంట పడకుండా ఏదైనా ఐడియా చెప్పండి. 50 రూపీస్ ఉంటే ఇవ్వండి, పవర్ఫుల్ ఐడియా ఇస్తాను. దానికి 50 రూపీస్ ఎందుకు 10 రూపీస్ ఇస్తే ట్రమిడస్ ఐడి ఇస్తాను. అయితే చెప్పేద్దరు. థ్యాంక్ యూ. సాయంకాలం నువ్వు ఎన్ని గంటలకు వస్తా అన్నా? కరెక్ట్ గా ఈవినింగ్ 5 కి. కరెక్ట్ గా 8 కి వచ్చాయి. ఈ లోపల ఆడు పని చూసి పోతాడు, నీకు కంట పడకుండా ఉంటాడు. నీకు బుద్ధుందా? ఏ? ఈ రూమ్ అడ్రస్ ఎవరికి ఇవ్వద్దన్నానా? ఏమైందంట? ఏమైందా? నీ పేరున కొరియర్ ఒకటి రూమ్ అడ్రస్ వచ్చింది. ఏదిలాగి? లక్కీగా నేను చూశాను కాబట్టి సరిపోయింది. పొరపాటు నా పిల్ల చేతిలో పడుంటే ఎంత ప్రమాదం జరుగుండేది. మా మదర్కి సీరియస్. అయ్య బాబాయ్, వెంటనే బయలుదేరాలి. ఆగా నీ మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? చేసిన తప్పుకు పరిహారంగా ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే, నా కన్నీర